మనిషి సుఖపడేది ఎప్పుడు అంటే వాస్తవంగా చెప్పాలి అంటే తత్వశాస్త్రం ప్రకారం తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మళ్ళీ తర్వాత ఈ భూమి విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ మధ్య జీవితం అంతా అతలాకుతలమే, అల్లకల్లోలమే అని మనకి రోజు రోజుకి బాగా అర్థమవుతూనే ఉంది. అమ్మా, నీ ఒళ్ళో ఉన్నప్పుడు, నీ గర్భంలో ఉన్నప్పుడు, నీ ఒడిలో ఉన్నప్పుడు నేను గుడిలో దీపంలా నిశ్చింతగా ఉన్నాను. ఇప్పుడు ఈ క్రూరమైన ఈ ప్రపంచంలో అడుగు పెట్టడానికే భయంగా ఉంది. ఎలా కాపాడతావో నీ దయ అని అమ్మవారిని ప్రార్థన చేశాం. అదే రకంగా 1857లో జన్మించి సుమారుగా 80-85 ఏళ్ళు జీవించినటువంటి వడ్డాది సుబ్బారాయ కవి కూడా వసురాయ కవి అనే నామాంతరితుడైన వడ్డాది సుబ్బారాయ కవి గారు కూడా భక్త చింతామణి అనే మొకటంతో కొన్ని వందల పద్యాలు రచించారు. మనకి మామూలుగా శతకం అనడం సంప్రదాయం కాబట్టి భక్త చింతామణి అనే మొకటం ఉంది కాబట్టి శతకం అంటున్నాం, కానీ నిజానికి ఆయన రాసిన పద్యాలు 300 పైన ఉన్నాయి. ఆయన జీవిత కథే చాలా విచిత్రమైంది. అంత దురదృష్టకరమైన జీవితం మరెవరికీ ఉండదు. దాన్ని ఆయన ఎదుర్కొన్నటువంటి ధైర్యం కూడా ఎవరికైనా ఉండడం చాలా కష్టం. ఆయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు వయస్సు 13 ఏళ్ళు. అప్పట్లో కానుపులు అలా ఉండేవి. 13 ఏళ్లకి బిడ్డను కంది ఆవిడ. 13 ఏళ్ళప్పుడు పుట్టాడు ఈయన. ఈయనకి 11-12 ఏళ్ళు వచ్చేసరికి తల్లి గతించింది. తర్వాత ఇంకో 4-5 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి గతించాడు. మొత్తం మీద 15 ఏళ్లకి ఈయన ఒంటరిగా మిగిలాడు. తల్లి తండ్రి లేనివాడయ్యాడు. దాంతో నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ అని భగవంతుడిని ఆశ్రయించాడు. ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. 13 ఏళ్ల తల్లికి పుట్టాడు అంటే ఎంత అర్భకుడుగా అనారోగ్యాలతో ఉంటాడో మనం ఆలోచించుకోవచ్చు. ఆవిడ అలాగే ఆ పిల్లాన్ని పెంచింది. ఇంకో 2-3 కంది. ఆవిడ వెళ్ళిపోయింది. తండ్రి వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలాడు. 15 ఏళ్ల కుర్రాడు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు, 2-3. ఇప్పుడు వాళ్ళ బాధ్యత మీద పడింది 15 ఏళ్ల కుర్రాడికి. అందుకని ఆయనకి నిజంగానే దేవుడు మాట ఎలా ఉన్నా జీవితంలో చుక్కలు కనబడ్డాయి. కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం అండి, అమ్మమ్మలు నాయనమ్మలు ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసేవారు. అయ్యో పిల్లాడు 15 ఏళ్లవాడు, 16 ఏళ్ళు కూడా లేవు, వీడికి అప్పుడే తల్లి తండ్రి లేకుండా పోయారని అమ్మమ్మలో నాయనమ్మలో, లేదు పినతండ్రులో పెద్దతండ్రులో బంధువుల్లో ఎవరుంటే వాళ్ళు, మేనత్తలో మేనమావలో ఎవరో ఒకరు చేరదీసి వారి ఇంట్లో పెట్టుకునేవారు. ఇతనికి ఎదుగుతున్న కొద్దీ వచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను పెళ్లి చేసుకుంటే నా చెల్లెళ్ళు తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు స్థిరపడడం ఎలాగా, అందుకని నేను మానేస్తే బాగుంటుందని 16 ఏళ్ళకి ఆ నిర్ణయం కూడా తీసుకున్నాడు. కానీ పాపం బంధువులు, రే అబ్బాయి ఇవన్నీ ఏవో ఉంటాయి సమస్యలు, మేము ఎదుర్కోలేదా, వాళ్ళకందరికీ చదువులు అవుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి, నువ్వు అలా ఒంటరిగా మిగిలిపోతావు, నీకు 25 ఏళ్ళు వచ్చే సమయానికి ఇవన్నీ అయిపోతాయి, కానీ తర్వాత జీవితం అంతా ఒంటరిగా మిగిలిపోతావు, నువ్వు భగవంతుడి దయ వల్ల 100 ఏళ్ళు బతికితే 75 ఏళ్ళు నీ జీవితానికి తోడెవరు నీడెవరు అంచేత ఎవరి కష్టాలు ఎలా ఉన్నా ఎవరి దారి వారు చూసుకోవాలి అబ్బాయి అని చెప్పి మొత్తం మీద 18 ఏళ్లకో 19 ఏళ్లకో అప్పటికి పెళ్లి చేశాక కూడా ఆయన త్యాగపూరితమైన ఆలోచన ఎలా ఉంది. ఆయన రాసిన పద్యాలు భగవత్పరంగా ఇంత ఆర్తితో ఎందుకున్నాయి అంటే ఆ త్యాగమయమైన హృదయం. 18 ఏళ్లకో ఎప్పుడో పెళ్ళైనా కూడా ఆయన ఎలా ఆలోచించాడంటే, నాకు పిల్లలు కలిగితే నా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు, నా పిల్లలు నా స్వార్థమే నాకు సరిపోతుంది, భగవంతుడు నాకు బాధ్యత అప్పగించాడు కదా, అంచేత నాకు పిల్లలు కలగడానికి వీలు లేదు అని ఆ పెళ్లి కూతురును కూడా ఒప్పించి పిల్లలు కనకుండా ఉండిపోయాడు.
సరే, మరి సంసార సౌఖ్యాలు అయితే తప్పవు కదా, వాటికి దూరం చేయకూడదు, కాకూడదు. అది ధర్మం కాదు, వివాహం అయ్యాక అది పద్ధతి కాదు. అందుకని ఏం చేశారంటే విచిత్రంగా ఆ రోజుల్లో వైద్యం తేగ బొడ్లు బాగా తినేసేట. తేగ బొడ్లు అంటే తేగకి ఇటో బద్ద అటో బద్ద ఉంటాయి, మధ్యలో చందమామ అంటారు. అది ఎవరు తినరు, అది తింటే చదువు రాదంటారు, అది తినరు, అది అనారోగ్యం. దానికి తోడు తేగకి పైన బొడిపులా ఉంటుంది, దాన్ని బొడ్డు అంటారు. ఆ తేగ బొడ్లు తింటే పిల్లలు పుట్టరట. అంటే పురుషులు నిర్వీర్యులు అయిపోతారన్నమాట, సంతానం కలిగే శక్తి ఉండదు వారికి. అంచేతన తేగ బొడ్లు విపరీతంగా తినేసేట, పిల్లలు కరగడానికి వీల్లేదని. సరే, ఏదో అయింది. ఈ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇద్దరో ముగ్గురో ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, ఏదో వృత్తుల్లో స్థిరపడ్డారు. తర్వాత 25 ఏళ్ళు దాటేసరికి ఈయనకి సమస్య వచ్చింది. ఈయన భార్య ఇద్దరే మిగిలారు, వాళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఈయనకి సంతానం కావాలనిపించింది. అప్పుడు మొదలెట్టాడు ఈ శతకం. ఆయన అంత అనాథ అయినటువంటి పిల్లాడిని భగవంతుడా నువ్వు కాకపోతే ఎవరు రక్షించారయ్యా? అంచేతను ఇప్పుడు ఈ తేగబొట్లు విపరీతంగా తినడం వల్ల నాకు సంతాన కనే శక్తి లేకుండా పోయింది. మళ్ళీ నా భార్య సంతోషించే విధంగా, మా వంశం నిలబడే విధంగా నాకు మంచి కుమారుణ్ణి కుమార్తెని ఇవ్వాల్సిన పూచి కూడా నీదే అని భగవంతుడిని ప్రార్థిస్తూ దేవా భక్త చింతామణి, దేవా భక్త చింతామణి అని శతకం మొదలుపెట్టయితే ఆయన ఆశ్చర్యకరంగా చిన్న చిన్న కష్టాలు కూడా దేవుడితో చెప్పుకున్నాడు. చిన్న చిన్న కష్టాలు కూడా ఆయనకు అప్పుడప్పుడు ఎడమ కన్ను బాగా అదురుతూ ఉండేదిట. ఎడమ కన్ను అదిరితే మగవాళ్ళకి అశుభం అంట. అందుకని ఆయన ఎడమ కన్ను కాకుండా కుడి కన్ను ఎదిరేలా చేయవయ్యా అని దండం పెట్టాడు. అదో పద్యం రాశాడు. అంటే సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి చెందిన మహాకవి యొక్క పద్యాలు మీరు వినబోతున్నారు. మీరు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు. నేను అందుకే కార్యకర్తలు ఏమిటండి భక్త చింతామణి శతకమని కళ్యాణి గారు అని అడిగితే నేను ఏమీ చెప్పను, దాన్ని వినిపిస్తానంతే అన్నాను నేను. ఆయనకి నా మీద నమ్మకం, మీరు ఏం చెప్పినా బాగానే ఉంటుందండి, అందుకని మీ ఇష్టం అన్నారు ఆయన. మీకు ఎందుకు, నేను చెప్తాను కదా ఆ విషయం అంతాను. ఆయన ఈ ప్రాంతంలో పుట్టాడు, ఈ ప్రాంతంలో పెరిగాడు, ఈ ప్రాంతపు భాషతో పద్యాలు రాశాడు, రాయలసీమ ప్రాంత భాషతో. ఆ నుడికారాలు కనపడతాయి అందులో. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ప్రతి కష్టాన్ని భగవంతుడితో చెప్పుకున్నాడు. మానవుడు ఎవరితో చెప్పలేదు, అసలు పక్కింటి వాళ్ళతో చెప్పలేదు, పత్రికలతో చెప్పలేదు, పరమేశ్వరుడితోనే చెప్పుకున్నాడు. విచిత్రం ఏమిటంటే పరమేశ్వరుడు ఆయన ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని తీర్చాడు. తల్లిదండ్రులు లేరు, నేను ఒంటరి వాడిని అంటే పెళ్లి చేశాడు. నాకు పిల్లలు వద్దంటే లేకుండా చేశాడు. నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి, స్థిరపడాలంటే స్థిరపడేలా చేశాడు. అన్నీ పద్యాల మీదే జరిగాయి. ప్రతి కోరిక పద్యమే, సమాధానం అనుగ్రహం అంతే. చివరికి మళ్ళీ నేను చేసిన పిచ్చి పని వల్ల, తేగపొట్లు తినేయడం వల్ల నాకు పిల్లలు లేకుండా పోయారయ్యా, నా భార్య నేను ఒంటరి వాళ్ళమయ్యాం, నేను మొగాడిని ఎలాగో బతుకుతా, ఆవిడ 10 మందిలోకి పెడితే పిల్లలు లేరు అని మొదలు పెడుతున్నారు అందరూ. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఈ తాటింపు, ఎక్కడికి ఎక్కువ, ఇప్పటికీ అప్పుడు ఇంకా ఎక్కువ. అసలు పిల్లలు లేని స్త్రీని స్త్రీగా చూసేవారు కాదు, ఆక్షేపించేవారు. అందుకని ఆవిడ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటే మళ్ళీ పిల్లలు ఇచ్చాడు వీళ్ళకి కూడా. ఆ కుర్రాడు అనారోగ్యంతో పుట్టాడు, వాడికి ఆరోగ్యం ఇవ్వమంటే ఆరోగ్యం ఇచ్చాడు. వాడికి తెలివితేటలు చదువు సరిగ్గా రాలా, వాడు మేధావి కావాలంటే మేధావిని చేశాడు భగవంతుడు. కుమార్తెకి పెళ్లి కావడం కోసం కొంచెం ఆ రోజుల్లో రజస్సులు కాకుండానే వివాహాలు చేసేవారు. ఇప్పుడు 1890 మాట అంటే ఏమిటది? ఆ రోజుల్లో చాలా ఆచారాలు పద్ధతిగా ఉండేవి. ఎవరైనా రజస్సులు అయిన తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళేవారు కదా ఎవరు, నువ్వు తప్పు చేసావని. రజస్సులు కాకముందే చేసేయాలంతే, అష్టావర్ష భవేత్ కన్యా అంతే. అలాంటి పరిస్థితి వస్తుంది, పెళ్లి కావట్లేదంటే కూతురికి పెళ్లి చేశాడు భగవంతుడు. ఆ కూతురికి పురుడు కష్టమైతే పద్యం రాశాడు, ఆ పురుడు కూడా తేలిగ్గా అయింది. సుఖప్రసవం ఇవయ్యా మా అమ్మాయి కంటే భగవంతుడు అనుగ్రహించాడు. అన్నీ అయిపోయాక విచిత్రంగా ఆ కొడుకు కూడా యోగ్యుడైన తర్వాత, ఆయన కూడా స్థిరపడిన తర్వాత ఈయనకు అనారోగ్యాలన్నీ అప్పుడు మొదలయ్యాయి. మరి తిన్న తేగబొడ్లన్నీ ఏమవుతాయి? ఒక వయస్సులో ఉండగా మనం చేసినటువంటి పనులు కొన్ని ఉంటాయి, వాటి ప్రభావం ఎప్పుడు వృద్ధాప్యంలో ఉంటుందండి. అందుకే అందరూ యువకులు ప్రధానంగా జాగ్రత్త పడాలి. 25-30 ఏళ్ల వయసులో ఒళ్ళు తెలియకుండా తినకూడనివన్నీ తినేసి, తాగకూడనివన్నీ తాగేసి, తిరగకూడని తిరుగుళ్ళన్నీ తిరిగేస్తారు. ఇంకా తిరగకూడని తిరుగుళ్ళు అంటే అర్థం చేసుకోవాలి, నేను వివరించక్కర్లేదు. ఇంకా అది రోడ్ల మీద తిరగడం కాదు, అది
కొందరిని తాగుబోతు అన్నట్టే లోకంలో కొందరిని తిరుగుబోతు అంటారు. అంటే అర్థం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా. తినకూడనివన్నీ తినేసి, తాగకూడనివన్నీ తాగేసి, తిరగకూడని చోట్లల్లా తిరిగేస్తే ఈ 30 ఏళ్ల వయస్సులో అది తెలియదు. మంచి పటుత్వంలో ఉంటాడు కదా, అది తెలియదు. వ్యాధి నిరోధక శక్తి గట్టిగా ఉంటుంది. కానీ దాని ప్రభావం ఎప్పుడు బయటపడుతుందంటే 60 దాటాక మొదలవుతాయి ఈ శుభసూచనలన్నీ. నెమ్మదిగా మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత అన్నీ ఆవరిస్తాయి. చివరికి అది ఏదో పెద్ద రోగంలోకి దించేసి పక్షపాతం కూడా వస్తుంది. ఇవన్నీ ఎక్కడివి అనుకుంటాం మనం. ఎక్కడవంటే 25 ఏళ్ళప్పుడు చేసినటువంటి తప్పులు ఇవి. ఈయన పాపం ఏ దుర్వ్యసనమో ఎరగడు, పరుషవాక్యం కూడా మాట్లాడడం తెలియదు. కానీ 13 ఏళ్ల తల్లికి పుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనారోగ్యం, ఆ బలహీనత ఈయన్ని జీవితాంతం వెంటాడింది. మరి ఆయన ఏం చేస్తాడు దానికి? ఆయన అనుకుని పుట్టాడు, ఆ తల్లిదండ్రుల నిర్ణయం అది. ఆ పైన తేగబొడ్లు లాంటివి తినేయడం, కొన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. ఇవన్నీ వస్తే నాకు నరాల బలహీనత తగ్గించు, మోకాళ్ళ నొప్పి తగ్గించు అని కూడా భగవంతుడికే ప్రార్థన చేశాడు. ఇలా జీవితం అంతా ప్రార్థనలు చేసుకుంటూ బతికి, ఈయనకు ఉన్న ఇంకో శ్రద్ధ ఏమిటంటే నన్నయ తిక్కనాదులకు కూడా లేనిది ప్రతిపద్యాన్ని గ్రంథస్థం చేసి పుస్తకం మీద రాయడమే కాకుండా, తాటాకుల మీదో పుస్తకం మీదో రాయడమే కాకుండా, అది ఎప్పుడు రాశాడో తేదీలు కూడా వేశాడే. ఇది ఫలానా శుక్లనామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు రాశాను, ఈ రోజు నా పుట్టినరోజు అని కూడా రాశాడు. దానివల్ల ఏమైందంటే 1857 నుంచి 1940 వరకు, సుమారుగా స్వాతంత్రం రావడానికి 2-3 ఏళ్ల క్రితం వరకు ఈయన బతుకున్నారు. 80 ఏళ్ళు పైగా. సహస్రచంద్ర దర్శనం కూడా చేసుకున్నాను అని రాశాడు పద్యం ఆయన. ఎందుకంటే 80 సంవత్సరాల 8 మాసాలకి సహస్రచంద్ర దర్శనం చేసుకుంటారు మన తెలుగు లెక్క ప్రకారం. 1000 నెలలు అంటే 1000 నెలలు కాదు, 1000 పున్నములు చూడాలి. 1000 పున్నములు మనకు 5 ఏళ్లకోసారి 2 అధిక మాసాలు వస్తాయి. అంచేతను ఆ 2 మాసాలు కలిపితే 2 పున్నములు అదనంగా చూసినట్టే లెక్క. 80 ఏళ్లలో 16 ఏళ్ళు 32 పున్నములు అదనంగా వస్తాయి. అంచేతన 80 ఏళ్ళు గడిచేసరికి 960 పున్నములు అవుతాయి. అధికంగా వచ్చే పున్నములు కలిపి 32 992 అవుతాయి. కాకపోతే 80 సంవత్సరాలు దాటిన వారందరూ ఆ తర్వాత 8 నెలలు దాటగానే సహస్రచంద్ర దర్శనం చేసుకోవచ్చు. ఊరికే ఏదో పండగ చేసుకుని పిల్లలందరినీ పిలిచేసి అమెరికా నుంచి హడావుడి చేయడం కాదు. సహస్రచంద్రం దర్శనం చేసుకునే యోగ్యత కలగాలి అంటే 1000 జతల బట్టలు దానం ఇచ్చి చేసుకోవాలి ఖచ్చితంగా. దాని పద్ధతి అది. 1000 జతల బట్టలు, అది కూడా లేని వాళ్ళకే ఇవ్వాలి. బాగా ఉన్న వాళ్ళకి పిలిచి బహుమతులు పెట్టడం కాదు, అవి లెక్కలోకి రావు. నువ్వు ఆడపడుచుకి ఇచ్చావు, మరదలకి ఇచ్చావంటే అవన్నీ తీసేయి, పేదవాళ్ళకి ఏమి ఇచ్చావు చెప్పు. అదే మన సంస్కృతి. లేని వాళ్ళని పిలిచి భర్తకి పంచే కండువ, భార్యకి చీర రవిక, లేకపోతే ఇప్పుడు ఆధునిక కాలం కాబట్టి వాళ్ళు ఏం ధరిస్తే అవి, తప్పేమీ లేదు అందులో. అవే ఇవ్వాలని. వాళ్ళు కట్టనప్పుడు ఇచ్చే ఉపయోగం ఏమిటి? వాళ్ళు ప్యాంటు చొక్కా వేసుకుంటే అవే ఇవ్వండి, లుంగీ చొక్కా వేసుకుంటే అదే ఇవ్వండి. నేను ఎప్పుడు బనీన్తో ఉంటానంటే శుభ్రంగా బనీను కొనివ్వండి, ఎవరు వద్దన్నారు? ఈ చేదస్తాలు అక్కర్లేదండి. పూర్వం వాళ్ళు పెట్టేవారు పట్టు పంచి పెడతా, వాడు కట్టుకోడు, ఒక్కపోసి వస్తున్నాడు, వాడికి ఎందుకు ఆ పట్టు పంచి? వాడు కట్టుకునేది ఎవరాదా? అందుకని ఈ కాలంలో ఏం కట్టుకుంటారో అవే ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా భారతీయ సంప్రదాయం ఏమిటంటే 2 ఇవ్వాలి ఖచ్చితంగా, ఒక్కటి ఇవ్వకూడదు. చీర రవిక, పంచే కండువ, ప్యాంటు చొక్కా. ఎందుకంటే మనకి కింద ఒక వస్త్రం పైన ఒక వస్త్రం ధరించడం అలవాటు. అందుకని 2 పెట్టండి, ఒక్కటి పెట్టకండి అంటారు. అందుకే దుశ్శాలువా అని వాడుతారు. దుశ్శాలువా అంటే చెడ్డ శాలువా కాదు, 2 శాలువాలు. దుగ అంటే 2 అని అర్థం. పట్టు శాలువా కూడా కాదు, 2 శాలువాలు. ఎందుకంటే ఈ శాలువాలు కప్పే సంప్రదాయం వచ్చాక ఈ తిరుపతి వెంకట కవుల కాలంలో అక్కడ 100 ఏళ్ల క్రితం పంచెల బదులు శాలువాలు కప్పడం వచ్చింది. శాలువా అనే మాట తెలుగు మాట కాదు, కాశ్మీర్ నుంచి వచ్చింది. శాలువాలన్నీ కాశ్మీర్ నుంచే వస్తాయి. మరి శాలువా ఒక్కటే కదా, మనకి 2 బట్టలు పెట్టడం సంప్రదాయం కదా అంటే తిరుపతి వెంకట కవులు చమత్కారంగా ఏం చెప్పారు? అయితే 2 శాలువాలు కప్పబోయా, నేను మేమన్నా వద్దన్నావా అన్నారు. అదే జోడు శాలువా అయింది. జోడు శాలువా కప్పితే గొప్ప సన్మానం చేసినట్టు లెక్క. ఆ రోజుల్లో జోడు శాలువాలు 1116లో ఎవరికైనా ఇచ్చారు అంటే వారిని ఏనుగు ఎక్కించినట్టే. ఇంకా అంత గొప్ప సన్మానాలు జరిగాయి, అలా ఇచ్చేవారు. అలాగే నా సహస్రచంద్ర దర్శనం కూడా చేసుకున్నాడు ఆ పద్ధతిలోనే. అప్పుడు కూడా ఓ పద్యం రాశాడు. అలాగ మొత్తం 80-85 ఏళ్ల జీవితంలో అన్నీ భగవదర్పితంగా భగవంతుడికి చేసిన విజ్ఞప్తులే ఈ భక్త చింతామణి శతకం. దాంట్లో మొదట్లోనే ఆయన ఈ మొత్తం విశ్వమంతటని దేవుడు ఆడుకుంటున్న ఆటగా
ఎంత అందంగా స్పష్టంగా మన తెలుగు అమ్మాయిలు చిన్నపిల్లలు ఆడుకునే ఆటతో పోల్చి వర్ణించాడో చూద్దాం మనం. పడుచుల్ వేడుక బొమ్మరిండిసుకలో బాగొప్ప నిర్మించి, పడుచుల్ వేడుక బొమ్మరిండిసుకలో బాగొప్ప నిర్మించి, చొప్పడ ముగ్గుల్ పచరించి ఆడుకొని ఆపై ఆటగొల్లంచు కట్టడముల్ పాడునరించి ఏగుతరి. పడుచుల్ వేడుక బొమ్మరిండ్లు ఇసుకలో బాగొప్ప నిర్మించి, చొప్పడ ముగ్గుల్ పచరించి ఆడుకొని ఆపై ఆటగొల్లంచు కట్టడముల్ పాడునరించి ఏగుగతి. కట్టడముల్ పాడునరించి పోవుగతి. వేడ్కల్ నీకు ఈ విశ్వమున్, వేడ్కల్ నీకు ఈ విశ్వమున్ పొడమంజేసి భరించి మాపుటలు ఎబ్డున్. వేడ్కల్ నీకు ఈ విశ్వమున్ పొడమంజేసి భరించి మాపుటలు నెబ్డున్. భక్త చింతామణి, భక్త చింతామణి. మన జీవితంలో సమస్త దుఃఖాలు పోవాలి అంటే ఒక్క విషయం గ్రహించి తీరాలండి. జ్ఞానాజ్ఞానే పదార్థే పదార్థే ద్వే, జ్ఞానాజ్ఞానే పదార్థౌ ద్వౌ, ఆత్మనో ముక్తిబంధదౌ. జ్ఞానాజ్ఞానే పదార్థౌ ద్వౌ, ఆత్మనో ముక్తిబంధదౌ. జ్ఞానాన్ముక్తి నిబంధోన్యాత్ ఇది వేదాంతడిండిమఖ అని శంకరాచార్య వేదాంతడిండిమ స్తోత్రంలో చెబుతారు. జ్ఞానం అజ్ఞానం అని రెండు పదార్థాలు ఉన్నాయి. జ్ఞానము అంటే ఒకటి, జ్ఞానము అంటే నీకు ఆత్మకి ముక్తినిస్తుంది. అజ్ఞానంలో ఉంటే బంధంలో ఉంటావు. జ్ఞానం పొందితే ముక్తి పొందుతావు. ఎవరైనా బంధాన్ని కోరుకుంటారా, ముక్తిని కోరుకుంటారా? ముక్తినే కోరుకుంటారు. అయితే ముక్తి వేరు, విముక్తి వేరు. భాషలో ఉండే చిన్న తేడా గమనించాలి. ముక్తి వేరు, విముక్తి వేరు. విముక్తి అంటే ఊరికే విడుదల. అందుకే వారు జైలు నుంచి విముక్తులయ్యారు అంటారు. జైలు నుంచి ముక్తి పొందారన్నారు. అంత సీన్ లేదు దానికి. అక్కడ ముక్తి పొందడం అని విముక్తి అని వాడతారు. అంటే అందులోంచి బయటకు వచ్చాడు అంతే. అంతవరకు ఒక నిర్బంధంలో ఉన్నాడు, అందులోంచి బయటకు వచ్చాడు. అంచేది విముక్తి పొందాడు అంటారు. విముక్తి పొందితే అది తాత్కాలికం అండి. మళ్ళీ ఇంకో బంధంలో పడవచ్చు, మళ్ళీ ఇంకో జైలుకి వెళ్ళచ్చు, ఏదో జరగచ్చు. కానీ ముక్తి పొందినవాడు జైలుకి వెళ్ళకపోగా ఏ బంధంలోనూ పడ్డవు. అంటే శాశ్వతంగా మనం ఆనందంగా ఉండాలంటే మోక్షం పొందవలసింది. అందుకే సంస్కృతంలో కూడా మోక్షం వేరు, మోక్షణం వేరు. మోక్షము అంటే ముక్తి, మోక్షణము అంటే విడుదల. తేడా ఉంది అక్కడ కూడా. అందుకే గజేంద్ర మోక్షం కాదు, గజేంద్ర మోక్షణం. గజేంద్రుడికి ముక్తి రాలేదు, కేవలం ఆ మొసలి బంధం నుంచి విముక్తి చేశాడు భగవంతుడు. ఆయన అడిగింది కూడా అదే. ఏనుక్కి మోక్షం ఏం తెలుసు, దాని తలకాయ. అవన్నీ ఎందుకు, నన్ను ఏదో పట్టుకుంది విడిపించవయ్యా అన్నాడు. ఆ పని చేసాడు, వెళ్ళాడు. కాకపోతే కాస్త తెలివిగా చేశాడు. ఏనుగును మొసలి నుంచి విడిపించడం అంటే మొసలి కంఠం నరికేయడం, అది విష్ణుమూర్తి చేసే పని. మామూలు వాడు ఎవడన్నా అయితే ఏనుగు కాలు నరికేస్తాడు, అది వేరే విషయం. ఏదైనా విడుదలే కదా. మొసలి కంఠాన్ని నరికినా విడుదలే, ఏనుగు కాలు నరికినా విడుదలే. అందుకని విష్ణుమూర్తి తెలివైన వాడు భగవంతుడు కాబట్టి ఏనుగు కాలు నరికేయకుండా మొసలి కంఠాన్ని నరికేశాడు. మనం కోరుకునేది విముక్తి, దాని నుంచి. కానీ మన కాలు తీసేస్తానంటే ఎలాగా? అంచేత మోక్షణం వేరు, మోక్షం వేరు. గజేంద్ర మోక్షణం, దానికి బమ్మెరపోతన్న గారు వ్యాస మహర్షి పెట్టిన పేరు మోక్షణము, కానీ మోక్షము కాదు. ఎందుకంటే ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు, శాపవశాత్తు గజేంద్రుడు అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంద్రద్యుమ్నుడుగా అయ్యాడు. ఆ తర్వాత మహాతపస్సు చేసి మోక్షం పొందాడు. అది ముక్తికి విముక్తికి తేడా. ఇక్కడ కవిగారు అందుకే ఏం చెబుతున్నాడంటే ఆ జ్ఞానం పొందాలి అంటున్నాడు శంకరాచార్య చెప్పినట్టే. జ్ఞానం అంటే ఏమిటి? అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అని తెలుసుకోవడం. అజ్ఞానం అంటే ఏమిటి? వారు వేరు, నేను వేరు, ఇది వేరు, ఇది వేరు, అది వేరు, ఈ సభ వేరు, కూర్చున్నవారు వేరు, కార్యకర్తలు వేరు. వేరే వేరుగా లేకపోతే ఇక్కడ పని జరగదు. వేరుగా లేకపోతే ఇక్కడ కథ నడవదండి. కార్యకర్తల పని చెయ్యాలి. ప్రవచనం చెప్పేవాళ్ళు వారి పని వారు చెయ్యాలి. వారు వచ్చి మధ్యాహ్నమే ఇక్కడ కూర్చోకూడదు. కార్యకర్తలకు సాయం అంటూ కూర్చుంటే పద్యాలు ఆగిపోతాయి. కార్యకర్తలకు సాయం చేయడం నా పని కాదు, అది
వాళ్ళే చూసుకోవాలి, 10 మందిని పెట్టుకుని చేసుకోవాలి. ఇక మీరు ఉన్నారు వినడానికి వచ్చిన వాళ్ళు, మీరు 6ంటికే రావాలి. మీరు సీటు దొరకదని 4ంటికి వచ్చేస్తే అది కూడా కార్యకర్తల కష్టం. ఎందుకంటే వాళ్ళు ఏవో సర్దుతూ ఉంటారు, ఇక్కడ అడ్డంగా కూర్చున్నా ఉంటారు. ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, లేకుండా తమలది ఇది. ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగేటంత వరకు మనమంతా వేరు వేరే, ప్రవచనకర్త వేరే, కార్యకర్తలు వేరే, ఇతర ఏర్పాట్లు చేసేవారు వేరే, ప్రేక్షకులు వేరే, అందరూ వేరే. కానీ ప్రవచనం అనేది ప్రారంభమైన తర్వాత ఇది మొత్తం ప్రవచన సభే. ఇక్కడ ఏ భేదాలు ఉండవు, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. నేను చెప్పినా, మీరు విన్నా, వారు ఏర్పాటు చేసినా, కొంతమంది లక్షల కొద్దీ రూపాయలు ఖర్చు పెట్టినా, ఏం చేసినా దీనికోసమే. ఇదే జ్ఞానానికి అజ్ఞానానికి తేడా చాలా సూక్ష్మం అండి. గ్రహించడంలో ఏం కష్టం లేదు. ఇక్కడ నిలబడ్డం కష్టం, ఇది గ్రహించడం కష్టం కాదు, నిలబడ్డం కష్టం. కొంతమంది పిల్లలు విద్యార్థులు పరీక్షలకు చదువుతారు, వెంటనే కంఠస్థం పట్టేస్తాడు, కానీ పరీక్ష అయిపోయాక మర్చిపోతాడు. పరీక్ష అయిపోయాక ఏమయ్యా చెప్పబోయా అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. ఇంక నన్ను అడక్కని అర్థం. ఇక్కడ అందుకోసమా పరీక్షల కోసం నువ్వు చదివింది పరీక్షల తర్వాత కూడా గుర్తుండాలి. ఎందుకు గుర్తుండదంటే మళ్ళీ చదవడు, పైగా చదవకపోయినా పర్వాలా, జీవితానికి అన్వయం చేసుకుంటే చాలు. ఆ జ్ఞానాన్ని చేసుకోడు, వదిలేస్తాడు. అదేదో పరీక్ష కోసం. మనం జీవితంలో కొన్ని సమస్యలు పరిష్కారాలు కూడా అలా వదిలేస్తాం. ఒకసారి ఒక సమస్యను ఎదుర్కొన్నాక మళ్ళీ ఆ సమస్య రెండోసారి రావద్దండి. ఈ జాగ్రత్త తీసుకుంటే జ్ఞానం అజ్ఞానం అర్థమవుతుంది. ఇంట్లో ఏదో చిన్న నీళ్ల గదిలో ఒక కుళాయి పాడైంది, దాన్ని నువ్వు బాగు చేసావు. రేపు మళ్ళీ పాడైతే ఎందుకు బాగు చేసినట్టు పని లేక ఎందుకు బాగు చేసావు? రేపు మళ్ళీ పాడవడం ఏంటి? అస్తమానం పాడవుతుందంటే ఏదో తేడా ఉంది, మొత్తం మార్చేయాలి. ఒకసారి ఒక సమస్యకు ఒక పరిష్కారం కనుక్కున్నాం, మళ్ళీ రావద్దు. అది అంటే ఏకత్ర జ్ఞానం మనకు ఉండాలి ఖచ్చితంగా. పూర్తి శ్రద్ధతో చెయ్యాలి ఏ పని చేసినా. లౌకిక వ్యవహారాలు కదా అని అశ్రద్ధ చెయ్యొద్దు. కార్యక్రమం నడవాలి అన్నప్పుడు అందరూ వేరే, నడవడం అనేది మొదలయ్యాక అందరూ ఒకటే. జీవితంలో కూడా భార్య వేరే, భర్త వేరే, పిల్లలు వేరే, ఇల్లు వేరే, వాకిలు వేరే, జడ పదార్థాలు వేరే, చైతన్య పదార్థాలు వేరే, అన్నీ వేరే. కానీ జీవిత లక్ష్యం ఏమిటి అన్నాక అంతా ఒకటే. అందరూ మోక్షం పొందడమే లక్ష్యం. భార్యకో లక్ష్యం, భర్తకో లక్ష్యం, పిల్లలకో లక్ష్యం ఉండవు. అందరికి ఒకటే లక్ష్యం, అందరూ జ్ఞానం పొందడమే. ఆ జ్ఞానం పొందాలి అంటే మొదట చేయవలసిన పని ఏమిటంటే, మనం గ్రహించవలసింది మనకి ఇష్టమైనా లేకపోయినా, రుజువైనా కాకపోయినా, నమ్మకం ఉన్నా లేకపోయినా, బలవంతంగానైనా మన మనస్సుకు మనం అలవాటు చేయవలసింది అంటే ఇదంతా ఒక క్రీడ, ఇదంతా ఒక క్రీడ, ఇది ఆటగా నడుస్తోంది, దీన్ని భగవంతుడు ఆడుకుంటున్నాడు. ఇది ఎటువంటి క్రీడో చెబుతున్నాడు ఇక్కడ భక్త చింతామణి కవి వడ్డారి సుబ్బారాయ కవి గారు, వసురాయ కవి గారు. పడుచులు వేడుక బొమ్మరిండిసుకలో బాగొప్ప నిర్మించి. ఆడపిల్లలు చిన్నతనంలో బాగా ఆడుకునే ఆటలు ఈ మధ్య ఈ ఆటలు లేవు. పూర్వం ఆడుకునే ప్రతి ఆటకి ఒక తాత్పర్యం ఉంది. నదీ తీరాల్లో కానీ, ఇంటి వెనక పెరట్లో కానీ ఇసుక పోసేవారు బాగా, ముఖ్యంగా నదీ తీరాల్లో ఆడపిల్లలను తీసుకెళ్ళేవాడు. బొమ్మరిళ్ళు తయారు చేసేవారు అక్కడే. ఇసుకలో బాగొప్ప నిర్మించి బ్రహ్మాండంగా తయారు చేసేవారు. ఇసుకలో గూడు, సంసారం, అందులో గ్యాస్ పొయ్యి కూడా ఉండేది, కట్టెల పొయ్యి కూడా, అన్నీ ఇల్లు వాకిలి మొత్తం అంతా ఇసుకతోనే గూళ్ళు. ఇలా ఊరికే కాలు అడ్డం పెట్టడం, దాని మీద గూడు కట్టడం, పిచ్చి గూళ్ళు అంటారు. దాంట్లో మొత్తం మహారాణి గారి మందిరం, మామూలుగా ఉండదు అది. చొప్పడ ముగ్గులు బచరించి అది ఇల్లు, దానికి ఒక కళ రావాలని ఆడపిల్లల ముగ్గులు పెట్టేవారు పూర్వం. ఎంత శ్రద్ధో! ఇప్పటికీ సుదర్శన్ పట్నాయక్ అని ఒక ఆయన సైకత శిల్పాలు నిర్మిస్తాడు చూడండి, ఒరిస్సా పూరీ తీరంలో. ప్రతి ముఖ్యమైన సంఘటనలో ఒక ఇసుక బొమ్మ చేస్తాడు ఆయన, సైకత శిల్పం. ఎంత కష్టపడతాడో చూసుకోండి. ఒక సైకత శిల్పం, ఇసుకతో తయారు చేసే బొమ్మ తయారు చేయాలంటే ఆయన ఖచ్చితంగా ఒక 10-12 గంటలు పడుతుంది. ఎండలో కూడా కూర్చోవాలి ఒక్కోసారి. కానీ మర్నాటికి ఇంకో ముఖ్యమైన సంఘటన ఏదన్నా వస్తుందని తెలియగానే ఇది మొత్తం జరిపేస్తాడు, ఇంకోటి చేసేస్తాడు. ఇది చేసిందంతా ఏమైంది?
మనకేమనిపిస్తుందంటే వెంటనే దాన్ని ఎక్కడైనా స్థిరంగా చేస్తే బాగుండు, దాన్ని ఒక శిల్పంలో ఈయన ఇసుక బొమ్మలు చేస్తాడేమిటి, మంచి సిమెంటుతో చేయొచ్చు కదా, రాతితో చేయొచ్చు కదా, కనీసం చెక్కతో చేయొచ్చు కదా, కనీసం గోడ మీద చిత్రలేఖనమైనా చేయొచ్చు కదా, ఉండిపోతుంది కదా ఆలోచన. మన అజ్ఞానం అంతా ఎక్కడుంది అంటే ఈ ఉండిపోతుంది అనే ఆలోచన, దాన్ని ఉండేలా చెయ్యాలనే అజ్ఞానంలోనే ఉందంతా. దేన్ని ఉండేలా చెయ్యొద్దు, ఏది ఉండదు, అది గ్రహించడమే ఉండేలా చేయడం. ఏదైనా ఉండాలి అంటే అది ఉండదు అని గ్రహిస్తే చాలు, ఉంటుంది అంతే. అక్కడ నువ్వు ఉంచేలా చేస్తే ఉండదు. అది జీవితంలో కూడా మనం చేసే పెద్ద తప్పు ఇది. ప్రతిదాన్ని నిక్షిప్తం చేసి జాగ్రత్త చేయాలి. ఇవాళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, మీరు గమనించండి. కేవలం ఫోటోగ్రఫీ, ఆల్బమ్లు, వీడియోల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు, లక్షలు. పెళ్ళికి ముందు కూడా ఖర్చు పెడుతున్నారు, ప్రీ వెడ్ షూట్ అని పంపించేస్తున్నారు అమ్మాయిల్ని అబ్బాయిల్ని. ఎక్కడ తిరుగుతారో ఏం చేస్తారో తెలియదు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. తర్వాత మీరు గమనించండి, ఈ ఆల్బమ్స్ వాళ్ళు ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు చూడరు. ఫోన్లో పెట్టుకుంటారు, కెలకడమే. కొత్త వేస్తుంటే పాత కూడా కెలుగుతారండి, తోసేయడమే. అది కూడా ఏ ఫోటోని 5 నిమిషాల పాటు కూడా చూడరండి, 5 సెకండ్లు కూడా చూడరు, తోసేయడమే మొత్తం. ఇంట్లో మాత్రం ఇన్ని ఆల్బమ్స్ ఉంటాయి అక్కడ బూజు పట్టేసి. ఎందుకు? ఎవరైనా మన ఇంటికి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ మొహం మీద వారేస్తాడు, ఇది కాలక్షేపం కోసం. వాడు ఎందుకు చూస్తాడు? అందులో వాడు లేడు. వాడు చూస్తే ఒకవేళ పొరపాటున ఏం చూస్తాడు, వాడు ఎక్కడున్నాడో ఆ ఫోటో తీస్తాడు. అందరికీ మనుషులకి స్వార్థమే కదా. మరి నువ్వు ఆల్బమ్ అంతా ఎందుకు తయారు చేసినట్టు పని లేక? నువ్వు చూడవా, వాడికి ఇస్తావా, వాడు చూడ్డా, ఎందుకు ఇంత లావు ఇక్కడ అడ్డంగా అవతల బారేస్తే పోలా? ఈ నిక్షిప్తం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ నిజంగా కాపురం శాశ్వతంగా ఉండాలంటే మన మనస్సులను ఎలా మార్చుకోవాలి అనే దానికి ప్రాధాన్యం ఇస్తే ఈ దేశంలో విడాకుల సమస్య ఉండదమ్మా. అన్నీ మావిడాకులే ఉంటాయి. అదిగా చెబుతున్నాడు ఇక్కడ భక్త చింతామణి కవి. మన జీవితానికి ఎంత అవసరమో ఆలోచించండి. నువ్వు కాపురం చేసినా సరే అది ఇసుకతో కట్టిన పిచుగ్గూడయ్యా, కూలిపోవడం ఖాయం. దాని గురించి తాపత్రయపడకూరికే. అది కూలిపోతుందని గ్రహించు, సిద్ధంగా ఉండు, అప్పుడు అదే నిలబడుతుంది అన్నాడు ఆయన. అది కూలిపోతుంది, తప్పదు. భార్యాభర్త ఎంత అనురాగంతో ఉన్నా కూడా ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు కదండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక ఉంటారా? ఎవరో ఒకరు తప్పదు. భగవంతుడు ఎవరు నిర్దేశిస్తే వాళ్ళు. తర్వాత ఇంకొకరు బతక తప్పదండి. చచ్చిపోతారా వారితో పాటు? ఆ బతకడానికి కూడా వీలుగా మన మనస్సును తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాం కదా అని నువ్వు పోయినా కూడా నాకేం బెంగలేదు అనకూడదు. కొంపలు అంటుకుంటా ముందే వీడిని పోగొట్టేస్తారు. ఆ మాట పైకంటావు ఎందుకు? వేరే విధవా ఆ మాట పైకంటారా? నువ్వు పోయినా కానీ నాకేం బెంగలేదు, నేను వేదాంతం నేర్చుకున్నది ఎందుకు? బాధ పెట్టడానికా? ఎవరు పోయినా ఎవరికి బెంగ లేకుండా బతికేంత జ్ఞానం మనం సంపాదించాలి. కానీ ఆ మాట మొహం మీద అనకూడదు. ఎందుకంటే జీవితం అంతా ఓ డ్రామా. ఎవరి డైలాగ్ వారు వెయ్యాలి. ఎవరి డైలాగు వారు. రావణాసురుడు పాత్ర వేసిన వాడు గొప్ప రామభక్తుడు కావచ్చు. వాడు హనుమంతుడు వచ్చి సుందరకాండలో సీతాదేవిని ఇస్తావా, రాముడి చేతిలో సస్తావా అంటే ఏదైనా సరే నేను ఇవ్వను అని చెప్పాలి తప్ప, నేను రామభక్తుడిని తప్పకుండా పట్టుకొచ్చి సీతాదేవిని ఇచ్చేస్తా అంటే వీడికి రావణాసురుడు వేసినందుకు 4 రూపాయలు కూడా ఇవ్వరు వీడికి. నీకు ఈ పాత్ర ఏమి, నువ్వు చెప్పిన డైలాగ్ ఏమిట్రా అంటారు. నువ్వు రావణాసురుడివి, నువ్వు సినిమా అయ్యే వరకు వ్యతిరేకిస్తూనే ఉండాలి. నువ్వు ఇచ్చేస్తానంట వీటి అంటే వీడేమంటే నేను రామభక్తుడు అండి, జై శ్రీరామ్ అంటాను, సీతాదేవి గొడవ నాకెందుకని ఇచ్చేద్దా. అయితే నువ్వు రావణాసురుడు పాత్ర వేయకూడదు. జీవితంలో మనమేనా అంతే. మన పాత్రకి సంబంధించిన సంభాషణలే మనం వల్లించాలి. అది నిజాయితీగానే చెప్పొచ్చు, నాటకాలు ఆడాల్సిన అవసరమే లేదు. ఆ జ్ఞానము లోపల ఉంటే చాలు, బయటికి మాటల్లో వ్యక్తం కావక్కల్లా. అంచేది ఆడపిల్లల పూర్వం ఈ పిచ్చుగూళ్ళు లాంటి ఇళ్ళు కట్టేవారు. అంతేకాదు ఇవాళ ఇంటి ముందు ముగ్గైపోతే అలాగా చొప్పడ ముగ్గులు బచ్చరించి ముగ్గులు వేసేవారు. ఆడుకొని సాయంత్రం వరకు ఆడుకునేవాడు. తర్వాత ఇంటి దగ్గర నుంచి పెద్ద కేకేసేది, అమ్మ రండి ఆడపిల్లలు కూడా ఆరైపోతుంది, పిచ్చుగూళ్ళు మీరు ఎంతసేపు కడతారు రండి అనేవాడు. అనగానే పరిగెత్తేవారు. వెళ్ళేటప్పుడు ఏం చేసేవారు తెలుసా? ఆటగొల్లు అని మొత్తం దండేసేవారు. దాన్ని ఆటగొల్లు అంటే ఆట అయిపోయింది అని అర్థం అండి మొత్తం. అందుకే కొల్లగొట్టడం అనే మాట వచ్చింది తెలుగులో. కొల్లగొట్టడం అంటే మొత్తం తీసుకెళ్ళిపోవడం. ఆటగొల్లు అంటే ఆట మొత్తం రద్దు చేసేయడం. అంటే అక్కడ కట్టిన గూళ్ళు ముగ్గులు అన్నీ వాళ్ళ కాళ్ళతో వాళ్ళే చెరిపి, అందులో కూడా పోటీ పడతారు. ఇద్దరు ముగ్గురు పోటీ పడి చెరిపేస్తారు. ఇంత కష్టపడి కట్టినటువంటి బొమ్మరిల్లుని పిచ్చుగోళ్ళని వాళ్ళ కాళ్ళతో వాళ్లే చెరిపేస్తున్నారు కదా.
జీవితం కూడా అంతే కదా. భగవంతుడు ఈ సృష్టిని అలాగే నిర్మిస్తున్నాడు, పోషిస్తున్నాడు, చివరికి చెరిపేస్తున్నాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే 1000 కోట్లు సంపాదించినా కూడా గుండెపోటు రాదు. ఎందుకంటే ఎవడికి ఇవ్వాలో వాడికి ఇచ్చేస్తాడు. ఎందుకు సంపాదించారంటే తను ఒక్కడే సంపాదించగలడు కాబట్టి. భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడం, కొందరికే ఉంటుంది, అది అదృష్టం. వారు సంపాదించాలి, తప్పులేదు. కానీ ఎవరికి ఇవ్వాలో వారికి అందరికీ ఇచ్చేయాలి. ప్రభుత్వానికి కట్టేవి కట్టాలి, పేదలకు ఇచ్చేవి ఇవ్వాలి. తాను అన్ని కోట్లు సంపాదించానన్న పేరు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. అన్నీ కూడబెట్టి తాళాలేసి మంచం కింద, కంచం కింద, బాత్రూంలో నీళ్ళ రాళ్ల కింద పెట్టాడు అనుకో, వీడికి నిద్రట్టదు, గుండెపోటు వస్తుంది. నువ్వు సంపాదించడం తప్పు కాదు, దాని మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నావు, అది తప్పు. ప్రేమ పెంచుకోనప్పుడు సంపాదించడం ఎందుకంటే మంచిది, చాలా గొప్ప వేదాంతం. సంపాదించడమే మానే, గొడవలేదు. ఊరు కూడా సంపాదించేది ఈయనే, ప్రేమ పెంచుకునేది ఈయనే, పోయిందని ఏడిచేది ఈయనే, గుండెపోటు వచ్చిందని ఏడిచేది ఈయనే, ఉన్నదంతా ఖర్చు పెట్టేది ఈయనే. ఏమంటారు దీన్ని? అజ్ఞానం అనకపోతే. చిన్నపిల్లలు ఎలాగైతే బొమ్మరిళ్ళు కట్టి ఆడుకుని ఆటగొల్లు అని మొత్తం ఎలాగైతే కూల్చి పారేస్తున్నారో, వేడ్కల్ నీకు ఈ విశ్వమున్ పొడమంజేసి భరించి మా పుటలు నిబ్డున్ భక్త చింతామణి. ఈ విశ్వాన్ని కూడా సృష్టి చేయడం, దాన్ని పెంచి పోషించడం, మళ్ళీ దాన్ని మొత్తం లయం చేసేయడం నీకు ఒక వేడుక. ఆ వేడుక అనే మాట గ్రహిస్తే చాలు. ఆ వేడుక, భగవంతుడు ఆడుకుంటున్న ఆట ఇది, ఆయన వేడుక. ఆయన ఆటలో మనం బొమ్మలు కాగలిగాం. ఇంతకంటే అదృష్టం అక్కర్లా. ఆట అని జీవితాన్ని భావిస్తే ఓటమికి కూడా సిద్ధంగా ఉంటామండి. ఇవాళ మనం ఓటమికి ఎందుకు సిద్ధంగా లేవు? ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రాగానే 100 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను ఇవాళ పత్రికల్లో చదివిన దాని ప్రకారం ఒక్క ఏడాదిలో నెలకి 1000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. 3 ఏళ్లుగా జరుగుతున్నది ఇది. 2019, 20, 21, 22లో నెలకి 1000 మంది. నెలకి 1000 మంది విద్యార్థుల ఆత్మహత్యలను భరించగలిగే స్థితిలో మనం ఉన్నాం. అంతా యువకులే, అంతా యువతులే. 3 ఏళ్లలో 36,000 మందిని చెప్పాడు పత్రిక. సంపాదకీయంలో వచ్చిన మాట, వార్త కూడా కాదు. సంపాదకీయం రాయాలంటే ఎన్నో ఆలోచించుకుంటే కానీ రాయరు, ఎన్నో ఖాయం చేసుకుంటే కానీ సంపాదకీయం రాయరు. ఎడిటర్ స్వయంగా రాస్తాడు, దానికి ఆయన బాధ్యత వహించాలి. అలా ఒక ప్రధాన పత్రికలో నేను చదివిన వార్త ఏమిటంటే, ఈ రోజుని ఏడాదికి 3 ఏళ్లలో 36,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు దేశంలో. అంటే ఏడాదికి 12,000, నెలకి 1000, రోజుకి 30 మంది పైన. రోజుకి 30 గంటలు లేవు, 24 గంటలే ఉన్నాయి. కానీ గంటకు ఒకరు పైన ఆత్మహత్య చేసుకుంటున్నారండి. ఎందుకంటే జీవితాన్ని ఆటగా గ్రహించేటువంటి స్థితిని, జ్ఞానాన్ని మనం విద్యార్థులకు ఇవ్వడం లేదు. జీవితమే ముఖ్యం, నువ్వు గెలవడమే ముఖ్యం, నువ్వు ఫస్ట్ ర్యాంక్ పొందాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, తోమేస్తున్నారు పట్టుకుని. ఇక్కడ అటు కోచింగ్ సెంటర్ల వాళ్ళు అంతే, తల్లిదండ్రులు అంతే. ఈ తోమడాన్ని మానేసి నువ్వు చదువుకోవడం ముఖ్యం. నీకు ఎన్ని మార్కులు వచ్చాయన్న దాంతో మాకేం సంబంధం లేదురా అబ్బాయి. ఎన్ని మార్కులు వచ్చినా నువ్వు సత్యానికి, ధర్మానికి, దైవభక్తికి కట్టుబడి ఉండడం ముఖ్యం అని పిల్లలకి బాగా చెప్పాలండి. దైవం అనగానే మతం అంటే ఊరుకునే పని లేదండి. అలా ఊరుకోమండి ఇక నుంచి ఖచ్చితంగా. హిందుత్వానికి ఈ దేశంలో కాదమ్మా, ప్రపంచం అంతటా ప్రాధాన్యం పెరుగుతోంది. దైవానికి సంబంధించిన పాఠాలే పుస్తకాల్లో ఉండాలి, మిగిలిన అనవసరం తీసిపారేయండి అసలు అంతే. ఆ దైవభక్తి, దేశభక్తి 2 లేకపోబట్టి ఇలా తయారవుతున్నాం మనం. ఇది ఒక ఆట అని గ్రహిస్తే, ఇది ఒక డ్రామా అని గ్రహిస్తే, ఇది ఒక సినిమా అని గ్రహిస్తే ఎందుకంత తీవ్రంగా తీసుకుంటావా జీవితాన్ని? అవసరం ఏంటి? ఇప్పుడు ఆలోచించండి. భక్త చింతామణి శతకం ఇన్నేళ్ల తర్వాత కూడా ఎందుకు ఇంత అవసరమైందో. 150, 170 ఏళ్ల క్రితం రాసినటువంటి శతకం ఇప్పుడు అవసరమా? మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గర ఆ పుస్తకం ఉంది. ఆ వంశానికి చెందిన మనవడో, ముని మనవడో ఎవరో నాకు ఓసారి కనపడి, అయ్యా ఇది పుస్తకం మా తాతగారో ముత్తాతగారో రాశారండి, మీలాంటి వాళ్ళు చెప్తే దీన్ని బాగుంటుందంటే ఆ పుస్తకం ఇవ్వండి నాకు. నేను విన్నాను దాని గురించి, నాకు ఆ పుస్తకం ఇవ్వండి. ఆ పుస్తకం నాకు ఆయన 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఇచ్చే సమయానికి ముట్టుకుంటే ఊడిపోయేలా ఉన్నాయి పేజీలు. ముట్టుకుంటే
చదివితే ఊడొచ్చేస్తుంది పేజీ. కానీ అలాగే ఓపికగా అది మళ్ళీ ఆయన తిరిగి ఇమ్మన్నాడు. ఆయన అదో సంత. ఈ ముట్టుకుంటే ఊడిపోతాం, తిరిగి ఇమ్మంటాడు. ఎలా ఇవ్వాలి? ఇప్పుడు పువ్వుల్లో పెట్టి ఇవ్వడం అంటారు. నేను దాన్ని చాలా జాగ్రత్తగా చదివాను. ఎక్కడ నేను ఏదైనా పుస్తకం చదివితే అది ముఖ్యమైన పద్యాలు టిక్కు పెట్టుకుంటాను. మరీ ముఖ్యం అంటే 2 టిక్కులు పెడతాను. వెనకాల అతి ముఖ్యం అని రాస్తాను. మళ్ళీ మళ్ళీ తిప్పి చదువుకుంటాను. కానీ ఆయన తిరిగి ఇమ్మన్నాడు పుస్తకం, నాది కాదు. అది మళ్ళీ దొరకట్లేదు అక్కడ. అందు మీద ఏ గుర్తులు పెట్టినా ఆయనకు నచ్చకపోవచ్చు. అందుకని నేను ఏం పెట్టకుండా అలాగే జాగ్రత్తగా చదివి, సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత పట్టుబట్టిన నీడలో ఆరబెట్టి మళ్ళీ వ్రతం చేసేటప్పటికి జాగ్రత్తగా మడత పెడతామే, అంత జాగ్రత్తగా పుస్తకాన్ని లోపల పెట్టి ఆయనకి ఇచ్చా. ఆయనకి ఇచ్చిన తర్వాత అందులో 5-6 పద్యాలు మాత్రమే నా డైరీలో విడిగా నేను రాసుకున్నా. ఏదో నాకు నచ్చినవి నేను రాసుకున్నానంటే మీరు తీసుకోండి అంటే, కాదండి మీరు ఎంతో శ్రద్ధగా చదివారు, మీ దగ్గర ఉంటే ఇది జనంలో గడుతుంది, మీ దగ్గరే ఉండనియండి అన్నాడు ఆయన. బాగానే ఉంది, నా దగ్గర ఉంచాడు. కానీ 2 ఏళ్ల బట్టి దాన్ని కాపాడడం నాకు కష్టంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ముట్టుకుంటే ఊడిపోతున్నాయి పేజీలు. ఇప్పుడు ఇక్కడికి కూడా పట్టుకొచ్చాను, చదవాలంటే భయంగా ఉంది నాకు. తెరిస్తే సార్ ఊడిపోతున్నాయి, నుసి ఆ స్థితిలో ఉంది. దాన్ని మళ్ళీ అచ్చు వేయించేందుకు ఎవరో దాతల ముందుకు రాలేదు. బహుశా ఆ వంశం వాళ్ళకి ఆ పుస్తకం అలా ఉండిపోయింది. కానీ గొప్ప శతకం. దాన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది, దీన్ని జనంలోకి తీసుకెడితే, జనానికి అది ఉపయోగపడితే ఎవరో ఒకరు అచ్చు వేయిస్తారు, తర్వాత కొన్ని వేల ప్రతులు జనంలో ఉంటాయి. మళ్ళీ ఆ పుస్తకం ఇప్పుడు ఆధునికమైన ముద్రణ విధానంలో అచ్చు అయింది అంటే మళ్ళీ ఒక 500-600 ఏళ్ల పాటు, కనీసం 100 ఏళ్ల పాటు చూసుకోక్కర్లేదు, డిజిటలైజ్ కూడా అయిపోతుంది ఇది. అప్పుడు ఆ సుబ్బారాయ కవి గారి పద్యాలు శాశ్వతంగా ఉంటాయి అని నాకు అనిపించి, అంత పాత గ్రంథమైనా సరే దీన్ని చెప్పడానికి నేను 2 ఏళ్లుగా సాధన చేశాను సుమారుగా. తీసుకెళ్ళాలి, ఎందుకంటే 300 పద్యాలు రాశాడు, అన్నీ చెప్పలేము 3 రోజుల్లో. 30 పద్యాలు చెబితే గొప్ప, కానీ ఏవి ఎంచుకోవాలి? 10 పద్యాలకు 1 పద్యం ఎంచుకోవాలంటే ఏది ఎంచుకోవాలి? ఆ ఎంచుకోవడానికి పట్టింది నాకు చాలా కాలం. ఈ శ్రమంతా దేనికోసం అంటే, మొదటి పద్యమే మీరు విన్నారు. జీవితాన్ని ఒక క్రీడగా, పిచ్చుగోళ్ళ ఆటగా భావిస్తే విశ్వాన్నంతటినీ ఆడపిల్లలు పిచ్చుగోళ్ళు బొమ్మరిళ్ళు నిర్మించి మళ్ళీ తిరిగి ఆటగొల్లోని వాళ్ళే కాళ్ళతో తన్నేసినట్టే భగవంతుడు కూడా ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేసుకుంటున్నాడు అని భావిస్తే మనకి జీవితానికి సంబంధించిన ఆందోళన ఉండదండి. ఖచ్చితంగా తేలిగ్గా తీసుకుంటాం. ఇవాళ మొత్తం చాలామందికి చెబుతున్నమాట, టేక్ ఇట్ ఈజీ. ఆ టేక్ ఇట్ ఈజీని పద్యంలో పెట్టి చెప్పాడు.